శుభోదయం. ఈ మధ్య పేపర్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే యువతలో 30% మరణాలు గుండెపోటుతో వస్తున్నవి. దీన్ని ఎలా అధిగమించాలి అనే క్వశ్చన్. మొన్న మా డిస్టిక్ టీఎల్ఎం మేళలో కూడా టీచర్స్ చాలామంది హార్ట్కి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ చేసుకొచ్చారు. అందులో కూడా వాల్స్ బ్లాక్ కాకుండా ఉండాలంటే, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక హాట్ టాపిక్గా మారింది. ఇంకా దీనికి తోడు ఇంకోటి ఏంటంటే కరోనా ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత ఈ హార్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందని ఇది ఒక రూమర్ క్రియేట్ చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, కరోనా ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత వాళ్ళు డాక్టర్స్ మనకేం చెప్పారు? వారానికి 4 రోజులు చికెన్ బిర్యానీ తినమని చెప్పారా? పార్టీస్లలో 4 బీర్లు ఫుల్ బాటిల్స్ లేపేయమని చెప్పారా? మంచిగా స్మోకింగ్ చేస్తూ ఎంజాయ్ చేయమని చెప్పారా? ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం లేదు, వాకింగ్ అవసరం లేదు, యోగా అవసరం లేదు, రన్నింగ్ అవసరం లేదు, ప్రాణాయామం అవసరం లేదు, సూర్య నమస్కారం అవసరం లేదు, మెడిటేషన్ అవసరం లేదని చెప్పారా? ఎందుకండి ఇలా కరోనా ఇంజెక్షన్స్ని బ్లేమ్ చేస్తున్నాం? మనం తప్పంతా మన దగ్గర పెట్టుకొని కరోనా ఇంజెక్షన్స్ బ్లేమ్ చేస్తున్నాము. జంక్ ఫుడ్ తినమని చెప్పారా? ఇలా ఎవ్రీథింగ్ తప్పంతా మన దగ్గర పెట్టుకొని ఆ కరోనా ఇంజెక్షన్స్ బ్లేమ్ చేయడం నిజంగా బాధాకరం అనిపించింది. వాటి వల్లనే చాలా వరకు కరోనా మరణాలు తగ్గినాయి అనుకోవచ్చుగా, పాజిటివ్గా ఆలోచించుకోవచ్చు కదా. సో లెట్ బి పాజిటివ్ ఆన్ కరోనా ఇంజెక్షన్స్. మనం ఆరోగ్యంగా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని నిర్మిద్దాం. జై భారత్.